సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, సిఎన్ హాస్పిటల్, కర్నూలు. నా పేరు ధనంజయ్, నా భార్య పేరు చింతా సరోజ. డివిఆర్ బ్రాడ్బ్యాండ్ వారి సంక్రాంతి సంబరాల ముగ్గుల పోటీల్లో నా భార్య పాల్గొనడం జరిగింది. ఆమెకు ఫస్ట్ ప్రైజ్ రావడం వల్ల నాకు చాలా సంతోషం వచ్చింది. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థానాల్లో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. మీ వైఫ్ లో ఉన్న టాలెంట్ మీరు ఎలా గుర్తించారంటారు? నా వైఫ్ వచ్చేసి చాలా ఇంతకుముందు కూడా నందికొట్కూరులో పాల్గొనడం జరిగింది. అప్పుడు కూడా వాళ్ళ చెల్లెలు వారు ఈమె కలిసి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. నందికొట్కూరులో చౌడేశ్వరి దేవాలయంలో నిర్వహించడం జరిగింది. అందులో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కర్నూలులో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉందండి. అంటే దాదాపుగా మహిళలు చాలా మందిని ఇంటికే పరిమితం చేస్తుంటారు. అలాంటి సందర్భంలో ఒక ముగ్గుల పోటీలో పాల్గొని ఫ్లాట్ గెలిచారు. ఆ వాటి విషయం పైన మహిళలకు సపోర్ట్ చేస్తున్నారు, ఏమని చెప్పగలరా? అంటే చాలా సంతోషంగా ఉంది సార్. ఇట్లా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి, ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుకు రావాలి. మహిళల శక్తి గురించి అన్ని తెలుసుకోవాలన్నమాట. ముందుగా వచ్చి మీ వైఫ్ చదువుకున్నారేమన్నా? డిఫార్మసీ చేశారండి. డిఫార్మసీ చేసుకుంటూ ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తూ కూడా ఇట్లా ఈ విధంగా నేను ప్రోత్సహించడం వలన చాలా నా ప్రోత్సాహం కూడా ఉంది ఇందులో. అంటే మీ భార్యకు దాదాపుగా మీరు సపోర్ట్ గా ఉండడం ఈ విజయం సాధించారు చాలా మంది అంటారు, వాస్తవం? అవునండి, ఖచ్చితంగా అండి. ప్రతి భార్య వచ్చేసి అంటే నా భార్య గురించి చెప్పడం వల్ల ఏమంటే చాలా ముందు అంటే అన్ని రంగాల్లో ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్నాను అన్నమాట. అంటే ఎవరినైనా ఇన్స్పైర్ గా తీసుకున్నారా వాళ్ళు? మీ వైఫ్ తీసుకున్నారు. చాలా వచ్చేసి అంటే నేను చెప్పాను అనమాట, ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేశాను. నమస్కారం అండి, నా పేరు మహేష్ కుమార్, నా భార్య పేరు ఉషార్ అని. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి చింతా సరోజ గారి సొంత చెల్లెలండి. వీళ్ళిద్దరు కలిసి కర్నూలులో నిర్వహించబడిన డివిఆర్ బ్రాడ్బ్యాండ్ వారు నిర్వహించబడినటువంటి సంక్రాంతి ముగ్గుల పోటీల సమరాల్లో ఇద్దరు పాల్గొనడం జరిగింది. వీళ్ళిద్దరి కష్టానికి ప్రతిఫలమే ఈ రోజు మేము గెలుచుకున్నటువంటి ఈ 10 లక్షలు విలువ చేసేటువంటి స్థలం అండి. ఇది ప్రతి మగవాడికి ఇది ఒక చాలా స్ఫూర్తిదాయకం అండి. ప్రతి ఆడవారిలోనూ ఇలాంటి స్ఫూర్తి నింపాలని, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి మాలాగే అందరూ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇలాంటి వాళ్ళకి ఇష్టం వచ్చిన ఏ టాలెంట్ అయినా సరే వాళ్ళని ఉన్నత భవిష్యత్తుకి తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు మధులత అండి. మేము కర్నూలు ఉంటాము, కల్లూరు ఎస్టేట్ మాది. మేము ఇక్కడ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం చాలా ఇష్టం అండి. టీజీ వెంకటేష్ గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే ఇక్కడ చాలా మందికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అయితే ఇచ్చారు. ఇంకా స్థలము ఇవన్నీ వేసి చాలా క్రేజీ అండి. నెక్స్ట్ టైం చాలా గట్టిగా ట్రై చేస్తామని అనుకుంటున్నాము. చాలా ధన్యవాదాలు టీజీ వెంకటేష్ గారికి. దాదాపు 1000 మంది అన్నారు, 1000కి దాటేసినారండి మాకు తెలిసినంత వరకు. ఇంకా అదే ఈ రోజు మహిళలు గేమ్స్ లో ముగ్గుల పోటీలో పాల్గొని వాళ్ళు పొందినటువంటి బహుమతుల పైన ఇంకేంటండి, ఆడపడుచులకి కావాల్సినవన్నీ అందచ్చే. మాకు వంట సామాను వచ్చేసి పప్పు కుక్కర్ ఇచ్చారు, ఇంకా పట్టు చీరలు, ప్లాస్కో గ్లాసులు, ఇట్లా అదే వాటర్ బాటిల్స్ ఇట్లాంటివన్నీ ఇచ్చారు కదండి. చాలా సంతోషం అండి. మాకు ఆడపడుచులకి ప్రతి ఒక్కటి ఇచ్చేసినారు. ఇంకా ఏముంటుందండి. అదే మా మహిళలకు సపోర్ట్ ఇస్తున్నా, మా భర్తలు కానివ్వండి, మా మహిళ ప్రతి ఒక్కరి ఆడపడుచుకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. అన్న కానివ్వండి, భర్త కానివ్వండి, తమ్ముడు కాని ఎవరైనా సరే వాళ్ళు మాకు సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. మేము ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఫ్లాట్ స్థలం సంపాదించడం అంటే చాలా గొప్ప విషయం కదండి. మా ఆడపడుచు వంటింటికి పరిమితం కాకుండా ఇక్కడికి వచ్చి ఇంతగా మేము ప్రతి ఒక్కరి మనసులు గెలుచుకుంటూ ఇళ్లలో పరిమితం కాకుండా బయటకు వచ్చి ఈ విధంగా మేము పాల్గొంటున్నామంటే ఇంకా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి మా ఆడపిల్లలకు. ఎందుకంటే ప్రతి ఒక్కరం ఇక్కడికి రావడం అంటూ చాలా క్రేజీ ఉండాలండి. మేమంతా వచ్చేసి ఇక్కడికి రావడం అంటూ ప్రతి ఒక్కరికి బహుమతులు అందిస్తున్నాయి, మేమంతా తీసుకుంటున్నాము. ఇంకా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ డివిఆర్ అండి.
నా పేరు సుజాత. మేము ఇట్లా ముగ్గుల పోటీ అనేసరికల్లా మేము ఇంట్లోనే ఉంటాము. ఎప్పుడు ఇంట్లో వంటలు అంతవరకే మాది. మేము బయటికి వచ్చే వాళ్ళం కాదు. కానీ ఫస్ట్ టైం టీజీ వాళ్ళు, టీజీ వెంకటేష్ వాళ్ళు ఇంత గ్రాండ్ గా మాకు ఇక్కడ కర్నూలులో మాకు ఇక్కడ ఇంత జబర్దస్త్గా ప్రోగ్రామ్స్ పెట్టేసి అందరినీ మహిళలందరూ బయటికి వచ్చేలాగా ఇది పండగ అనేది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎప్పుడు సంక్రాంతి వస్తే చాలు మాకు పండగలు ముగ్గులు వేయాలన్న ఆతృతనే మాకు ఎక్కువ ఉంటుంది. అలాగే కాదు, మా భర్త వాళ్ళు కూడా మాకు సపోర్ట్ గా ఉండి మమ్మల్ని బయటికి పంపించటము అట్లాంటివన్నీ మాకు సపోర్ట్ గా ఉంటుంది. అంటే చాలా మంది ఇక్కడికి వచ్చి ముగ్గుల పోటీలో పాల్గొనడం వల్ల అంత ఎలాంటి విశ్వాసం చాలా హ్యాపీగా ఉంటుంది. ముగ్గుల పోటీ అనేసరికల్లా మేము చాలా ఆతృతతోటి ముగ్గులకి వచ్చి వేయాలి అనేసి మా వాళ్ళతో మేము అంటే మా పెద్ద వాళ్ళు కూడా వద్దు ఇప్పుడు ఎందుకు బయటికి వెళ్తారు అనేసి అంటారు. అయినా మా భర్త వాళ్ళు, మా అన్న వాళ్ళు కానీ ఏం కాదు, ఇప్పుడు అందరు బయటికి వెళ్తున్నారు, అంతా ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు అనేది ఏమి లేదు. ఆడపిల్లలు కూడా ఇంత బాగా ప్రైజులు తీసుకొచ్చి భర్త వాళ్ళ ప్రోత్సాహం వల్లనే మేము బయటికి రావడం జరుగుతుంది. వాళ్ళు సపోర్ట్ వల్లనే మేము కూడా ఇంత బాగా ముగ్గులు వేయగలుగుతున్నామండి. ఫస్ట్ టైం అంటారా మీరు? ముగ్గుల పోటీలో ఇది రెండోసారి అండి. పోయినసారి కూడా ఇలాగే వచ్చినాము. అప్పుడు కూడా మామూలుగా ఇలా ప్రైజులు తీసుకున్నాము. ఇప్పుడు బాగా ఇచ్చినారు. ఇది రెండోసారి మాకు. నా పేరు ఆర్ గౌతమి. నేను బి క్యాంప్ కర్నూలు బి క్యాంప్ నుండి ఆర్ఆర్ నగర్ బి క్యాంప్ లో రాజరాజేశ్వరి టెంపుల్ దగ్గర మా హౌస్ అక్కడ నుండి వచ్చి ముగ్గులో పాల్గొన్నాను. నేను ప్రతి ఇయర్ కూడా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వాళ్ళ దాంట్లో పాల్గొంటాను అని నాకు ఫస్ట్ సెకండ్ ఖచ్చితంగా వస్తుంది. అలాగే డివిఆర్ సంస్థలో 5 years కిందట పెట్టినప్పుడు కూడా పాల్గొన్నాను. అప్పుడు కన్సలేషన్ ప్రైజ్ కూడా అందుకున్నాను. మళ్ళీ ఈ ఇయర్ కూడా 5 years తర్వాత థర్డ్ ప్రైజ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే డివిఆర్ వాళ్ళు ప్రోత్సహించే మహిళలకు కన్నుల పండుగగా ఈ సంక్రాంతిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి చాలా కుటుంబంలో ఆప్యాయతలుగా కలిసిపోయి ఆనందాన్ని పంచుకొని ఈ డివిఆర్ సంస్థ వాళ్ళు మనకు ఆ మహిళలకు ఇంత ప్రోత్సాహాన్ని ఇచ్చి ఆనందపరిచేందుకు చాలా చెప్తూ, అలాగే మన కర్నూలు ఎమ్మెల్యే సార్ టీజీ వెంకటేష్ గారు, అలాగే టీజీ భరత్ గారు ఈ డివిఆర్ సంస్థ పోటీలలో స్పాన్సర్ గా వచ్చి మాకు బహుమతులు ప్రదానం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసి డివిఆర్ సంస్థలో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ప్రతి ఇయర్ కూడా ముగ్గుల పోటీని కన్నుల పండుగ జరుపుకుంటూ ప్రతి సంక్రాంతికి ఎవరు కూడా బాధపడకుండా పంటలు మన ఇంటికి వచ్చి ఈ సంక్రాంతి కొత్త సంవత్సరం నుండి అందరికీ కూడా శుభం జరగాలని, అందరూ కూడా ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉండాలనే విధంగా నేను ముగ్గు వేశాను. అలాగే అందరి ఆకాంక్షతో నేను ఈ థర్డ్ ప్రైజ్ ని కూడా నాకు థర్డ్ ప్రైజ్ మనీ సోఫా సెట్ వచ్చింది. చాలా ఆనందంగా వచ్చింది సార్. నేను నెక్స్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ చాలా దాంట్లో వచ్చాను సార్. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా విజయవాడలో వెళ్ళొచ్చాను. అక్కడ కూడా 14 జిల్లాలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకొచ్చినాను సార్. మన కర్నూలు జిల్లాని ఫస్ట్ స్థానంలో నిలబెట్టాను సార్. ఈ డివిఆర్ వాళ్ళకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా వాళ్ళ మహిళలకు చాలా ఉత్సాహంగా ఇక్కడ వచ్చి పాల్గొని వాళ్ళ ఇంట్లోకి అంకితం కాకుండా అందరిలో కలిసిపోయి వాళ్ళకు ఒక ప్రోత్సాహాన్ని ఇస్తూ ఒకరిలో ఒకరు మేము ఆప్యాయతగా కలుపుకుంటూ మహిళల్లోనూ ఒక అద్భుతమైన కళ రూపాన్ని ఈ ముగ్గుల విధంగా తీసుకొచ్చి ఈ పండుగని పురస్కరించినందుకు మా మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే సంస్థలో ఉన్న మా మహిళలకు ప్రోత్సహిస్తున్న భరత్ అన్నకి చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు వరలక్ష్మి. నేను ఇక్కడ ముగ్గుల పోటీలో పాల్గొనడం ఇదే మొదటిసారి. నాకు ఇక్కడ 4th place రావడం చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పటి నుంచి ఇలా ముగ్గులు వేయడం ఎంతో ఇంట్రెస్ట్ గా ఉండేది. మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా హస్బెండ్ కానీ చాలా ప్రోత్సహించారు. ఇలాంటి మహిళలు చాలా మంది ఎంతో మంది ఇళ్లలో ఉంటారు. వాళ్ళ టాలెంట్ ని కూడా నిరూపించుకోవాలి. మనకు ఒక మంచి అవకాశం ఇదొకటి, అందరూ సద్వినియోగం చేసుకోండి. అలాగే మన డివిఆర్ సంస్థకి, టీజీ భరత్ గారికి, వెంకటేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి.